నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? చలో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. నిన్న బర్నీ అనే ఎలిమినేషన్ అప్పటి నుంచి అందరూ పడుకునేదాకా ఏం ముచ్చట్లు పెట్టుకున్నారు. ఒక బర్త్డే సెలబ్రేషన్ కూడా జరిగింది గౌరవ్ది. అది గౌరవ్ బర్త్డేనా లేదంటే నిఖిల్ బర్త్డేనా, అసలు ఏం జరిగింది? అంత ఆగమాగం జరిగింది. సరే, అది పక్కన పెడితే బర్నీ అనే ఎలిమినేట్ అయినందుకు తనుజ, దివ్యనిఖిత అండ్ సుమన్ అన్న బాగా బాధపడ్డారు, ఏడ్చారు. అండ్ నాకు సుమన్ అన్న ఏడ్చినప్పుడు మాత్రం టక్కన కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అబ్బా. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి 40 రోజులు కంప్లీట్గా మేమిద్దరం ఒకటే బెడ్ షేరింగ్. అది కూడా బర్నీ అన్న ఇట్లా పడుకుంటే సుమన్ అన్న ఇట్లా పడుకుంటారు, రివర్స్. ఒకరు ఇట్లా పడుకుంటారు. ఎందుకంటే సుమన్ అన్నకు గురక వస్తుంది కాబట్టి ఆ గురకకి ఇబ్బంది పడి స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో బర్నీ అన్న ఇబ్బంది పడ్డాడు సుమన్ అన్న పక్కన పడుకోవడానికి. అండ్ ఇద్దరు బెడ్ షేరింగ్ అంటే కూడా చాలా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాడు. కానీ నిన్న క్యాప్టెన్ అయిన తర్వాత, అంటే క్యాప్టెన్ అయిన తర్వాత కూడా సుమన్ అన్న బర్నీ అన్నతోటే నీతో బెడ్ షేర్ చేసుకుంటా అన్న అంటే, లే నువ్వు క్యాప్టెన్ అక్కడికి పోవాలి అంటే, అన్న నేను నీ దగ్గరే పడుకుంటాను, నీ దగ్గర పడుకుంటే నాకు నిద్ర పడితే 40 days నుంచి మన ఇద్దరం కలిసే ఉంటున్నాం, ఒకటే బెడ్ షేర్ చేసుకుంటున్నాం. అంటే అంత ఎమోషనల్ అంటే అంత కనెక్టివిటీ. అంటే ఆ గోరకని డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి స్టార్టింగ్ డేస్లో నుంచి ఇద్దరు ఒక బెడ్ మించి ఇంకో, అంటే వాళ్ళు టెనెంట్స్గా పోయినా ఓనర్స్గా పోయినా ఎక్కడికి పోయినా ఇద్దరు ఒకటే బెడ్ షేర్ చేసుకోవడం అంత అలవాటు పడిపోయారు అన్నట్టు. అంత ఫ్రెండ్షిప్, అంత బాండ్, అంత బ్రదర్లీ ఏమంటారు, బ్రదర్హుడ్ అంటారా, గసండది అన్నీ ఏర్పడ్డారన్నట్టు. సో సుమన్ అన్న టక్కన ఏడుస్తుంటే నాకు తనుజ బాగా అనిపించింది. ఎందుకు తెలుసా? దివ్య ఏడుస్తుంటే దివ్య దగ్గరికి వచ్చి ఫస్ట్ ఈమె ఏడ్చి ఈమె ధైర్యం చెప్పుకుంది. రాము వచ్చి ఓదార్చిండు. రాము అబ్బా భలే మనిషి అనిపించిండు. అంటే ఏడవలే, అంటే బాధపడ్డాడు, ఏడ్చిండు, ఎమ్మటే తనకు తను ధైర్యం చెప్పుకున్నాడు. పోయి తనుజకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేసిండు, దివ్యకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేసిండు, సుమన్ అన్నతో మాట్లాడాడు. ఆ తర్వాత సెట్ రైట్ అయిపోయింది, ఆయనే చూసుకుంటాడు. తనుజ కూడా సేమ్ అబ్బా ఏడ్చింది. ఇమాన్యుల్ వచ్చి ఓదార్చడానికి ట్రై చేసింది కానీ 100% ఓదార్చే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే నా త్రూయే, అంటే పవర్ అసలు బర్నీ అన్న కోసం యూజ్ చేయలేదు కాబట్టి వీళ్ళు ఎట్లాగో నెగిటివ్ అనుకుంటారు. ఖచ్చితంగా మనల్ని అంత వామ్ రిసీవింగ్ ఉండదు. సో ఇదొక పాయింట్. అండ్ రాము బాగా ఓదార్చిండు అబ్బా. తనుజ దగ్గరికి పోయి మంచిగా ఓదార్చే ప్రయత్నం చేసిండు. అండ్ తనుజ సెల్ఫ్ మోటివేట్ చేసుకుని కెమెరాకి నేను ఏడవను, నేను స్ట్రాంగ్, నేను నిరూపిస్తా, నేను మా నాన్నకి ప్రైడ్ తెప్పిస్తా, ఇట్లాంటివన్నీ ఏదో 4 మాటలు చెప్పిన తర్వాత వీళ్ళు ఎన్ని ఉన్నాయి కదా సెంటిమెంటల్ డైలాగులు, ఇవన్నీ కొట్టుకున్న తర్వాత టక్కన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దివ్యనిఖితను ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సుమన్ అన్న దగ్గర పోయి సుమన్ అన్న ఏడుస్తుంటే సుమన్ అన్న మామూలుగా ఉండి సడన్గా ఎమోషనల్ అయిపోయాడు. 40 days ఒకటే బెడ్ షేర్ అని అట్లా ఏడుస్తూ ఉంటే టక్కన తనుజ టాపిక్ మార్చి ఆయన ఓదార్చిన విధానం మస్తు అనిపించింది. ఏంటి సుమన్ అన్న బయట ఏం చేసి వచ్చావు, అసలు ఏం క్రేజ్, నాగార్జున గారు మాట్లాడుతుంటే అసలు నీ పేరు చెప్తుంటే సార్ అని కూడా మాట్లాడినంత అరుపులు, క్లాప్స్, గోల ఏంటన్న, అసలు ఏం సెట్ చేసుకుని వచ్చావన్న, అసలు మామూలుగా లేదు కదా నీకు ఫ్యాన్స్ అని ఇలా తిప్పి ఆయనని ఓదార్చే ప్రయత్నం చేస్తుడు. ఇదంతా నాకు భలే అనిపించింది. ఈవెన్ దివ్యనిఖిత ఏడుస్తుంటే కూడా ఏడకు అని చెప్పి కూర్చొని మాట్లాడడం, కలిసి తినడము. ఇక అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇయ్యాలో అన్నట్టుగా మంచి కలిసి కూడి ఒకరినొకరు ఓదార్చుకున్న విధానం కానీ వెరీ నైస్. తర్వాత గేమ్లో ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పటివరకైతే నిన్న బాగా ఎమోషనల్గా వీళ్ళిద్దరు బాగానే వీళ్ళిద్దరు కలుస్తారు అనుకుంటున్నా, ఒక టీమ్గా అవుతారేమో. అండ్ నిన్న నైట్ మనకి మిడ్ నైట్ ముచ్చట్లలో మెయిన్ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అబ్బాయి ఎంత టార్చర్ పెట్టి ఎంత నాంచిరంటే కళ్యాణ్, దువ్వాడ మాధురి అండ్ తనుజ వీళ్ళ ముగ్గురు డిస్కషన్ కిచెన్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనేటప్పటికి బయట పోయి మాట్లాడుకుందాం, రోజు రూమ్లో మాట్లాడుకుందాం అన్నారు. ఆ తర్వాత లివింగ్ రూమ్లో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అనేసరికి అక్కడ పోయి మాట్లాడుకుందాం అన్నారు. ఈ గ్యాప్లో బర్త్డే సెలబ్రేషన్స్కి వేరు. ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ పిలుచుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏదో వేరే వాళ్ళు మాట్లాడడం, ఇంకేదో జరగడం, ఎక్కడికి పోతారు. ఆ తర్వాత అరే ఇక స్టార్ట్ అవుతుంది 1, 2, 3, 4, 5 పేజీలు రాస్తాను. గత్తది డిస్కషన్ రాదే, ఎంతకి రాదే. మళ్ళీ లాస్ట్కి గింతంత ముక్క చూపించారు. అది కూడా వాళ్ళు ఏం మాట్లాడుతుండో అర్థం కాదు. ఇక్కడ డిస్కషన్, ఇంకో డిస్కషన్, కట్టు అయిపోయింది. కట్ చేస్తే అందరు పడుకుని అది చూపించారు. అంటే మేము చూసేటోళ్ళం అంత పిచ్చోళ్ళమా, ఆ ఒక్క డిస్కషనే వ్యాలిడ్గా ఉంటుంది కదా అని చెప్పి మస్తు ఈగర్లీ వెయిట్ చేస్తుంటే అది చూపేలే. ఎపిసోడ్లో వారేస్తారు కావచ్చు, ఎపిసోడ్లో మొత్తం రాదబ్బా కరెక్ట్గా. మంచిగా లైవ్లో అయితే అంటే సోది మంచిగా పెడతారు, మంచిగా రాసుకోవచ్చు. మిడ్ నైట్ ముచ్చట్లలో సోది అంతా అది తీసి పారేసి మరి ఎపిసోడ్లోకి ఇంత ముక్కేస్తారనుకుంటా. ఏం లేదు, మీకు ఏ వీడియో చూపించారు, ఏం జరిగింది, ఏంది కథ అనే డిస్కషన్ నడిచిందబ్బా. కళ్యాణ్ గిట్లా నెత్తి మీద చేసినది దాని గురించి మాట్లాడిర్రు అనేది ఒకటి.
ఏదేదో చెప్తుర్రు, అది కరెక్ట్గా చూపించలే మనకి. అసలు నీకే వీడియో చూపించారు, ఈమె మాట్లాడింది దువ్వాడ మాదిరి గారి వర్షన్ ఏంది, ఇవన్నీ మనం చూసేటోళ్ళు మంచిగా అనిపించేది. రమ్యని కూడా కూర్చొని పెడితే భలే ఉండు కదా. ఏం జరిగిందో అసలు నాకు క్యూరియస్గా ఉంది. నేను లోపల ఎవరు అనుకునే ప్రయత్నం చేస్తా ఆగుర్రి. కానీ నిన్న నైట్ ఏమన్నా అనుకోర్రి, మాధురి అక్క మంచిగా అనిపించింది. అబ్బా హే ఏ మ్యాన్ యూ అంటరా నిజంగానే. అసలు నా మాట కొంచెం కటుగా ఉంటుంది కానీ నా మనసు మామూలుగానే ఉంటుంది. మీరు నా వాయిస్ చూసి అట్లా అనుకోవద్దని చెప్పి అందరితో ఫ్రెండ్లీగా ఉంది, అందరితో కలిసిపోయి ఈవెన్ అన్నం మిగిలింది ఉంటే అంత మెత్తగా బిసికేసి మంచిగా పెరిగేసి కలిపి అందరికీ ముద్దలు పెట్టి తినండి రా అని చాయ్ పెట్టి అందరికీ రారా చాయ్ పెట్టినా తీసుకోండి రండి ఎన్నిసార్లు పిలవాలి ఇప్పుడు రాని పవన్ దా కళ్యాణ్ రా తీసుకో తనుజ సంజన తీసుకో వాళ్ళు రాకపోతే ఆయనతో ప్లేట్లో పెట్టుకుని పోయి అందరికి ఇచ్చి ఓయమ్మో అసలు ఇంకో వర్షనబ్బా చిత్తు బొత్తయింది నిజంగా తెలుసా. మీరు మెస్మరైజ్ అవుతారు. మొన్న లాస్ట్ వీక్ చూసిన మాదిరక్కేనా, కానీ ఇక్కడనే తెలుసా ఆమె ఇన్పుట్స్ తీసుకుంది. హైపరాది మాట్లాడిన మాటల గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు మిగతా అంటే అక్కడ రమ్య వీళ్ళందరూ ఎట్లా తీసుకున్నారో పక్కన పెడితే సంజనక్క ఉంటుంది, తనుజ ఉంటుంది, ఇమాన్యులు, ఈ మాదిరక్క, ఈ నలుగురు కూర్చొని ముచ్చట పెడతా ఉంటే ఇంకొకరిద్దరు ఉంటారు పక్కన. ఏమంటుంది తెలుసా, ఆయన చెప్పినవి కొంతమంది హట్ అయి ఉండొచ్చు కానీ అవి కరెక్ట్గా తీసుకుంటే చాలా మంచి పాయింట్స్ పాజిటివ్గా తీసుకుంటా. అంటే ఎవరు హట్ అవుతారు దానికి, సరే నేనే హట్ అయినా కానీ ఆయన చెప్పిన చాలా మంచి పాయింట్స్ అవి నిజంగా తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అనగానే పక్కన ఆయన ఇంకొక 4-5 వారాలకు మెట్లేసి వెళ్ళిండు. అది పాటిస్తే మెట్లే వేసి ఎక్కి వెళ్ళిపోవడం అంటే అవును అది కరెక్ట్గా చెప్పినావు, మెట్లేసి పోయిండు ఆయన. అబ్బా ఆయనకి ఎంత టాలెంట్, ఎంత ఓపిక, గంట సేపు అనర్గళంగా మాట్లాడిండు, ఒక చిన్న బ్రేక్ లేదు, అసలు ఎంత అసలు కంప్లీట్ షోని అవపోసన పట్టిండు కదా అన్నట్టుగా డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అంటే మాదిరి గారు అంటారు అనగానే ఇమాన్యుల్ అంటాడు అదే కదా టాలెంట్, మామూలుడు కాదు అసలు, ఎంత టాలెంటెడ్ అంటే అసలు ఒక్క పాయింట్ మర్చిపోవడం, మళ్ళీ ప్రతి ఒక్కరికి ఏ పాయింట్ చెప్పాలనుకున్నా ఆ పాయింట్ చెప్పే తీరుతాడు. ఎంతసేపు అయినా స్క్రిప్ట్ గుర్తుంటుంది, మొత్తం అసలు అనర్గళంగా మాట్లాడతాడు, అప్పటిదప్పుడు పంచలు వస్తూ ఉంటాయి. అది ఆయన గ్రేట్నెస్ అని చెప్పి డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వ్యాలిడ్ డిస్కషన్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి, అయిపోయినాయి అనుకున్నారు కుంపదీసి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్ నేను మళ్ళీ స్ట్రెచ్ చేసి చెప్పాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్లో కొంచెం హైలైట్స్ చెప్పిన అన్నట్టు ముచ్చట. ఇక మనకి కంటిన్యూగా పాయింట్ టు పాయింట్ అంటే డిస్కషన్ చెప్పుకుంటూ పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. చెప్తున్నా, ఈ 2 లక్షల సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కొట్టుడే అన్న పాయింట్ తోటి మనం గట్టిగా స్టార్ట్ చేసినాం. కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ వీక్ నేను కొంచెం యాక్టివ్గా లేకపోవడము, దాంతో కొంచెం వ్యూస్ అండ్ ఏమంటారు సజెషన్స్ పోవడం, వ్యూస్ కొంచెం తగ్గినాయి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తా, మ్యాక్సిమం నేను 100% నా ఎఫర్ట్స్ పెట్టడానికి ఇవ్వడానికి ట్రై చేస్తా. కొంచెం ఇక తెలుసుగా మనకు ప్రతి సీజన్లో ఏదో ఒక ఇన్సిడెంట్, ఇష్యూ, ప్రాబ్లం, ఈసారేమో నాన్న హెల్త్, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్తో అనిపిస్తూ ఉంటుంది. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రతిసారి ఏదో ఒకటి అని. కానీ ప్రతిసారి మళ్ళీ నిలదొక్కుకొని ముందరికి పోతూ ఉంటాం. ఒక సీజన్ 8 అనుకుంటా కదా, ఎటువంటి ట్రబుల్ లేకుండా, సీజన్ బాగాలేదు కానీ ఎటువంటి ట్రబుల్ లేకుండా ముందరికి పోయింది. సీజన్ 7లో కూడా పర్సనల్ ఒక ఇష్యూ ఉండే, అప్పుడు అది కొంచెం నెగిటివ్ వైబ్లో ఉండే, అదంతా పిచ్చి ఉండే అప్పుడు. కానీ ఆ సీజన్ బాగుండే కాబట్టి మజాగా వెళ్ళిపోయింది. కానీ పర్సనల్గా బాగా స్ట్రెస్లో ఉండే ఆ టైంలో కూడా. అండ్ ఈసారి ఏమో ఇది ప్రాబ్లం, హెల్త్ నాన్నది. 4వ డయాలసిస్ అయింది నాన్నది, అప్డేట్ చెప్తున్నా ఇప్పుడే అయింది. బ్రెయిన్ స్ట్రోక్ అది అప్పుడప్పుడే క్లియర్ కాదట. సో లెఫ్ట్ సైడ్ కొంచెం సరిగ్గా పనిచేయట్లేదు, హ్యాండ్ లెగ్. సో అది 6 months దాకా పడుతుంది అంటే క్యూర్ కానీ. నెక్స్ట్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా మెడిసిన్ అయితే ఇస్తున్నారు. డయాలసిస్ నడుస్తుంది. డయాలసిస్ ఒకరోజు తప్పి ఒకరోజు చేస్తున్నారు. ఒకరోజు ఆపినా కానీ అంటే ఒకసారి డిలే చేసి చూసారు, 3వసారి, కానీ అది అస్సలు వర్కౌట్ కాలేదు. 2 days డిలే చేస్తే వర్కౌట్ కాలేదు, చాలా సివియర్గా పోయింది. సో ఇవన్నీ నడుస్తున్నాయి. అబ్బా టెన్షన్ పాడుగాను. సరే, ఈ టెన్షన్లలో నా టెన్షన్లు అయితే మీకు ఎంత టెన్షన్లో ఉన్నా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే సత్తా, గుండె ధైర్యం, దమ్ము ఉన్నాయి. ఎందుకంటే
నా కెరీర్లో నేను నా బెస్ట్ థింగ్ ఒకటి చెప్తా, చెప్పి నేను మిడ్ నైట్ ముచ్చట స్టార్ట్ చేస్తా. సికింద్రాబాద్ బాంబ్ బ్లాస్ట్ అయింది, గుర్తుందా మీకు? సారీ, సికింద్రాబాద్ దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ గుర్తుంది కదా. దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ నియర్ బై ఒక హోటల్లో నేను బర్త్డే పార్టీ చేస్తున్నా. బర్త్డే పార్టీలో యాంకరింగ్, మిమిక్రీ చేస్తున్నా, అందరినీ నవ్వించాలి, స్టాండప్ కామెడీ. బ్లాస్ట్ అయిందని తెలుసు, అందరూ టెన్షన్ అర్రీ బర్రీ, అసలు ఎంత టెన్షన్లో ఉన్నారంటే అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నియర్ బై ఏరియా కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా బాంబ్ బ్లాస్ట్ దగ్గర ఉన్నారా అని చెప్పి ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకుంటున్నారు. చాలా టెన్షన్ వాతావరణం, అసలు నరాలు కట్ అయిపోతున్నాయి ఒక్కొక్కరికి. నాకు కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్కి, రూమ్మేట్స్కి, ఆ టైంలో రూమ్మేట్స్ ఎక్కువ ఉండే కదా అందరికీ, మా తమ్మునికి, వాడు బిఎన్ రెడ్డిలో చదువుకుంటూ ఉండేది. అప్పుడు టెన్షన్తో నేను కూడా అందరికీ ఫోన్లు చేసుకున్నా. సో ఆ టైంలో అంత పీక్ సిచ్యువేషన్లో బర్త్డే పార్టీ ఎవరైతే హోస్ట్ ఉన్నారో ఆయన వచ్చి నన్ను అడిగిండు అన్నట్టు, శ్రీను మీరు ఇంత టెన్షన్ వాతావరణం ఉంది, మరి కొంచెం ఎంటర్టైన్ చేసి కొంచెం కూల్ డౌన్ చేస్తే, కామ్ డౌన్ చేస్తే బాగుంటుందేమో అని అన్నాడు. అబ్బా, మన కర్తవ్యం ఏంది, ఇక్కడ నవ్వించడానికి వచ్చినాం, కడిగేస్తున్నాం ఈ సిచ్యువేషన్, సరే అని చెప్పి అప్పుడు మైక్ పట్టుకొని ఆ రోజు ఆ ప్రోగ్రామ్ని నవ్వులలో ముంచేసిన. నవ్వులలో అంటే కామెడీ చేసి మొత్తంగా ఎంటర్టైన్ చేసిన తర్వాత నాకు ఆ రోజు ఆ ఫోటోగ్రాఫర్, అంటే ఆ ఈవెంట్లో కలిసిన ఫోటోగ్రాఫర్ కావచ్చు, ఆ క్లయింట్ కావచ్చు, ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఆ టాపిక్ యాడ్ చేస్తూ ఉంటారు. ఒక దిక్కు బాంబ్ బ్లాస్ట్ అయితే అందరు టెన్షన్ వాళ్ళు ఉంటే ఆ రోజు అందరినీ నవ్వించిన సీను నేను మర్చిపోను అంటారు. కేపీ అన్న ఫ్రమ్ ఖమ్మం, ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఖమ్మం, కేపీ అన్న. ఆయన ఆ రోజు ఇప్పటికీ నాకు మంచి క్లోజ్. అది అలాంటి స్ట్రెస్లో కూడా ప్రపంచం అంతరించిపోతున్నా కానీ 10 మంది నవ్వించే తీరాలి, పోయే ముందు నలుగురు నవ్వించిపోవాలనే కాన్సెప్ట్తో ఉంటుంది కాబట్టి బ్రెయిన్, సరే గుండె ధైర్యం తెచ్చుకొని చెప్తా. రైట్. అవి నామినేషన్స్ వింతగా జరిగినాయట, అబ్బా మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో జరిగినాయట. సో దాని గురించి అప్డేట్స్ చెప్దామని అంటే జస్ట్ ఏది మన నామినేషన్ లిస్ట్ అయితే చెప్పగలుగుతాం కానీ ప్రాసెస్ మాత్రం వింతగా జరిగిందట. ఇమాన్యుల్ 5 నామినేట్ చేయాల్సి వచ్చిందట, ఆయేషా 2 నామినేట్ చేయాల్సి వచ్చిందట. ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాప్సూల్స్ పిల్స్ అంటాడు, ఏంది బిగ్ బాస్ మామ, పిల్స్ కాదు క్యాప్సూల్స్ అంటారు వాటిని. ఒక ఫార్మసిస్ట్ ముందు పిల్ అంటే ఎట్లుంటుంది, క్యాప్సూల్ అంటే ఎట్లుంటుంది, బిగ్ బాస్ మామ నన్ను అడగచ్చుగా, అది క్యాప్సూల్. ఆ క్యాప్సూల్ని ఇప్పుడే ఒక పవర్ వస్తుంది, అండ్ ఇద్దరు ఓనర్స్ అంటున్నా, కెప్టెన్స్కి డిఫరెంట్ పవర్స్, దాని నుంచి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ బెలూన్స్, ఆ బెలూన్స్లలో నెంబర్స్, ఆ నెంబర్స్ని బట్టి నామినేషన్స్, మళ్ళీ దాని మీద ఛాలెంజ్ చేస్తూ ఇంకో నామినేషన్, సోలో నామినేషన్స్, ఇండివిజువల్ నామినేషన్స్, ఇట్లా రకరకాల మిక్చర్ చేసి మొత్తం మిక్సీ బట్టి 5 రౌండ్లలో నామినేషన్ జరుగుతుందట, బాగా జరుగుతుందట. టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 మంది నామినేషన్లోకి వచ్చారబ్బా. దట్ వాజ్ ద అద్భుతం. అండ్ ఈ 9 మంది పేర్లు ఆల్రెడీ నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒకవేళ వీళ్ళు నామినేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టిన, చూసిరా? చూడకపోతే చూడుర్రి, Sreenu65_official. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళకైతే నేను నెక్స్ట్ నామినేషన్ వీడియో చేస్తే కదా అందులో చెప్పేస్తా. రైట్. ఎలిమినేషన్ అయిపోయింది, వెళ్ళిపోగానే రాము ఏడుస్తున్నాడు, ఇమాన్యుల్ వచ్చి ఓదార్చిండు, ఏడోకే ఏం కదని. ఆ తర్వాత దివ్యానికిత ఏడుస్తుంటే డిమాండ్ పవన్ వచ్చేసి ఏడవకు, ఈరోజు ఏడ్చి వదిలేసి అని చెప్పిండు. అబ్బా నాకు భలే అనిపించింది, ఈరోజు ఏడ్చి వదిలేసి. ఆ తర్వాత తనుజ ఏడుస్తుంది, అక్కడ రాము సుమన్ శెట్టి అన్న ఓదార్చిండు. సుమన్ శెట్టి అన్న ఏడుస్తుంటే సుమన్ శెట్టి అన్న దగ్గరికి వచ్చి ఓదార్చిండు. అండ్ దివ్యానికితను ఓదార్చడం టాప్ 1లో పెట్టిన నేను, ఆమె చెప్తుంది అన్నట్టు, టాప్ 1లో పెట్టిన అంత క్యాలిబర్ ఉన్న వ్యక్తి అసలు అతను వెళ్ళిపోవడం ఏంటి, అసలు నాకు నమ్మబుద్ధి అవుతలేదు. అండ్ టాప్ 1 క్యాండిడేట్ అటువంటి అతను వెళ్ళిపోవడం ఏంటి. అండ్ ఇంకొక డిస్కషన్లో చెప్తుంది, నేను ఎప్పుడు ఊహించలేదన్న, నా ఊహలకు కూడా రాలేదన్న ఈయన ఎలిమినేట్ అవుతాడు, నేను హౌస్లో ఉంటా అని. నేను అనుకున్నా ఎట్లాగూ ఆయనకంటే ముందు నేనే ఎలిమినేట్ అవుతా అని ఆ ఫీలే ఉండేది నాకు ఎప్పుడు. కానీ ఆయన ఎలిమినేట్ అవుతాడు, నేను హౌస్లో ఉంటాను, నేను అసలు కళలో కూడా ఊహించలేదన్న, అసలు ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదని అని చెప్పి దివ్యానికిత చాలా ఎక్కువగా ఊహించేసుకుంది. అఫ్కోర్స్ మంచి కంటెస్టెంటే బర్నీ అన్న, కాకపోతే అంటే ఆయన గేమ్ కంటే వీళ్ళ గురించి కేరింగ్ తీసుకోవడంలోనే పడిపోయిండు, అది వాస్తవం. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మీద ఫోకస్ ఆయన్నే పెట్టుకోలేని సిచ్యువేషన్కి వచ్చిండు. ప్రతిసారి వీళ్ళు ఏమనుకుంటారు అన్న బాధే ఆయనకి. ఈమె ఏం అడుగుతుందో, ఆమె ఏం అడుగుతుందో, వాళ్ళని ఓదార్చాలన్నా వీళ్ళని ఓదార్చాలన్నా ఇందులోనే పడిపోయింది పాపం. బయటకు వచ్చిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది కదా, అబ్బా ఎందుకురా ఆయన గిన్నె పడిపోయినా, ఈ చట్రంలో పడిపోయి ఆగమైపోయినా కదా అనుకుంటాడు. కానీ ఆయన అంతే అబ్బా. ఇప్పుడు ఆయన నేచర్ని చంపుకొని మామూలుగా ఉండాలంటే కష్టం కదా, ఆయన అంతే. టువర్డ్స్ ఎవరైతే అతను నమ్ముకున్నారో వాళ్ళ సైడ్ నిలబడడానికి ప్రయత్నం చేస్తే నేచర్ అయినది, ఆ నేచర్ అంతే ఉంటుంది, ఆ నేచర్ మారది. ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేసిర్రో
వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాడు అండ్ ఆయన సపోర్ట్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. కానీ ఈ టోటల్ ఫ్యామిలీలో రాము బక్రా తెలుసా? ఎందుకంటే దివ్యనికిత ఇమాన్యుల్ తోటి ఏమంటుంది తెలుసా? అంటే ఇమాన్యుల్ చెప్తాడు అన్నట్టు, రాము 2 వీక్స్ ఏం ఆడిండు, రాముకి ఎందుకు నువ్వు పవరాస్త్ర ఇచ్చినావు అని అడిగిందంట. అంటే రాముకి పవరాస్త్ర అయిపోతే ఈ ఫిన్కిస్ రాము కానీ బర్నీ అన్నను కానీ ఎవరినో కానీ ఎలిమినేట్ చేసేటోళ్ళు అనుకుంటా. ఇప్పుడు ఇద్దరు బాటం 2లో ఉన్నారు బై, ఇద్దరిట్లో ఎవరో ఒకరు మాత్రం ఎలిమినేట్ అవ్వాల్సిందే నాగార్జున గారు ఖచ్చితంగా చెప్పిండు. కాబట్టి ఒకరికి పవరాస్త్ర ఇస్తే సేవ్, ఇంకొకరు ఎలిమినేట్ అన్నప్పుడు బర్నీ అన్నకి ఇస్తే రాము ఎలిమినేట్ అయ్యేటాడు. అంటే వీళ్ళ దృష్టిలో ఇదివరకు కూడా బర్నీ అన్న దృష్టిలో కూడా రాము ఉత్తదే జుజుబి ఊరికినే. ఎందుకంటే దివ్యనికిత రాము ఉంటే రాముని నామినేట్ చేయండి, వారికి ఏదో ఒకటి చెప్తా శ్రీజాకి అండ్ సంజనాకి, అంటే లేదు దివ్యని నామినేట్ చేస్తామని వాళ్ళు కరాకంటే కూర్చుంటే వాళ్ళని ఎంత బతిలాడతాడు, ఎంత రిక్వెస్ట్ చేస్తాడు, అయినా కానీ వాళ్ళు వినరు. పీకల్ లోతు వరకు వచ్చేదాకా కూడా రిక్వెస్ట్ చేసి 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 వదిలేస్తాడు. అంతవరకు కూడా వాళ్ళు రాము నామినేట్ చేయమంటే వాళ్ళు ఒప్పుకోరు. ఈయనేమో రాము నామినేట్ చేయమని అంటాడు. అంటే ఈయన దృష్టిలో కూడా రాము జుజుబి. వాళ్ళ ఫ్యామిలీ ఊరికే ఉన్నాడు, ఆయన ఊరికే పోయి తలుక్కున్నాడు అంతే. రైట్. ఇంత స్ట్రాంగ్గా నేను ఈ హౌస్లో దివ్యనికిత అంటది, ఇంత స్ట్రాంగ్లో నేను ఈ హౌస్లో నిలబడ్డా అంటే దానికి కారణం ఖచ్చితంగా ఆయన వల్లే ఈ ధైర్యం. ఆయన ఏదొచ్చినా ఆయన ఉంటాడు అన్న ధైర్యం తప్ప ఇంకేది లేదు. అటువంటిది అని ఇక దివ్యనికిత ఉండి అక్కడ ఇమాన్యుల్ వచ్చి కూర్చుంటాడు. నాకు నువ్వు బాధపడుతున్నావు అంటే నా మీద ఏమైనా కోపం ఉందా అంటే కోపం ఏం లేదు, నాకు బాధ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత మనకి రాము తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏమంటుందంటే నువ్వు రాము చెప్తాడు వచ్చి, నిన్ను లవ్ చేసే ఆడియన్స్ కోసం కష్టపడు, ఆడు, ఓకే బాండింగ్స్ అంటే ఇక్కడ టక్కన తనుజ ఏమంటే బాండింగ్స్ అంటున్నారని వాంటెడ్లీ నాన్న అవాయిడ్ చేశాను, దివ్య వచ్చిన తర్వాత కంప్లీట్గా అవాయిడ్ చేశాను, వీళ్ళంతా బాండింగ్స్ అంటున్నారని. కానీ ఐ మిస్ యూ నాన్న, ఐ మిస్ యూ. హెల్త్ బాగాలేదు, ఇంటికి వెళ్ళారుగా, చూసుకోండి, హెల్త్ బాగా చూసుకోండి, బాడీ బాగా తగ్గిపోయింది, బాడీని చూసుకోండి, జిమ్కి వెళ్ళండి, హెల్త్ని సెట్ చేసుకోండి, ఆ తర్వాత షూటింగ్ సెట్ చేసుకోండి. నేను స్ట్రాంగ్గా ఉంటా, ఇండివిజువల్గా ఉంటా, బాగా ఆడతా, ఐఎమ్ స్ట్రాంగ్ గర్ల్, ఐ డోంట్ గివ్ అప్, నేను గివ్ అప్ ఇవ్వను అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటుంది కెమెరాకి. ఆ తర్వాత కళ్యాణ్, ఇమాన్యుల్, సంజన వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక్కడ సంజనాకి ఏమంటుందంటే గ్రూపిజం అనేది చాలా నెగిటివిటీని తీసుకొస్తుంది, మన గ్రూపిజంని అసలు ఎంకరేజ్ చేయదు, ఇండివిజువల్గా ఆడుకోవాలి, అస్సలు గ్రూపిజం ఆడద్దు అని చెప్పి అంటుంది. అంటే ఈమె దృష్టిలో ఏమనిపించిందంటే బర్నీ అన్న ఇటు తనుజ, ఇటు దివ్య, ఇటు రాము వీళ్ళందరితో ఒక గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తుంది కదా, ఆ గ్రూపిజం వల్ల ఇట్లా జరిగింది అని అనుకుంటుంది. ఎందుకో నాకు నిన్న నైట్ సంజనక్క 2-3 డిస్కషన్స్లో కరెక్ట్ అనిపించలేదు. ఈవెన్ అక్కడ ఎవరు సాయి శ్రీనివాస్ ఒక పాయింట్ చెప్తూ ఉంటాడు, ఇది హైపరాజ్ చెప్పిన పాయింట్, ఒక గుడ్డు తిన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, అదే 7 గుడ్డు తినే టైంకి ఇక్కడికి వచ్చేసారు, అట్లా స్టెప్ బై స్టెప్ కిందికి పడిపోతూ వస్తున్నారు. అంటే భయం పడను, నేను దేనికి భయపడను, ఎవరు బెదిరించినా భయపడను, భయం పడే మనిషిని కాదు నేను, నా ఆట నేను ఆడతాను, ఇట్లాంటివన్నీ చెప్తాను. హైపరాజీ చెప్పింది పాయింట్ రైటు అన్న సెన్స్లో అతను చెప్పింది, సాయి చెప్పడానికి ట్రై చేస్తుంటే ఈమె అట్లా రివర్స్ అయ్యి రియాక్ట్ అయిన విధానం కరెక్ట్ కాదనిపించింది. ఆ తర్వాత కూడా వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా నీ గ్రాఫ్ ఇట్లా పడిపోయింది అంటే దేనికి భయపడేది లేదు, అట్లా లేదు ఇట్లా లేదు, నేను ఇండివిజువల్ ప్లేయర్ని అంటే అది కాదు అని చెప్పి రీతు చెప్తుంది. అది కాదు చెప్పేది, నీకు అర్థం కావట్లేదు, చెప్పేది ఇంటా అంటే చెప్తా, లేదంటే చెప్పను అని చెప్పి రీతు చెప్తూ ఉంటుంది. అయినా కానీ నిన్నదామే వేరే రకంగా తీసుకుంది అన్నట్టు. అంటే నా గ్రాఫ్ పడిపోయింది అంటే ఆమె యాక్సెప్ట్ చేయలేకపోతుంది, యాక్సెప్ట్ చేస్తే ముందుకు పోగలుగుతుంది, యాక్సెప్ట్ చేయకపోతే ఇంటికి పోగలుగుతుంది. ఆ రెండింటిలో ఏదో జరుగుతుంది. ఆ తర్వాత తనుజ అండ్ దివ్యనికిత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బీ స్ట్రాంగ్, మనం చూపించాలి, ఏడవద్దు, సిచ్యువేషన్ ఈజ్ టెంపరీ, భలే చెప్తుంది చూడు, సిచ్యువేషన్ ఈజ్ టెంపరీ, ఏడవద్దు, బీ స్ట్రాంగ్, వచ్చేటప్పుడు మనం ఏదైనా బాండింగ్స్ కోరుకుని వచ్చామా, రాలేదు కదా అని ఎమోషనల్గా చెప్తుంటుంది. టక్కన దివ్యనికిత వచ్చి ఎస్ వీఆర్ స్ట్రాంగ్ అని చెప్పి ఒక హగ్ ఇస్తుంది, ఇద్దరు హగ్ చేసుకుంటారు. చూడ్డానికి తను చాలా హైట్ కదా, ఎవరు దివ్య చాలా హైట్, చిన్నపిల్లని పట్టుకున్నట్టుంది తనుజని పట్టుకుంటే. ఆ పెద్ద పిల్లలాగా ఉన్న ఆమె, అంటే చూడడానికి పెద్దగా కనిపిస్తున్న ఆమె బలబలని ఏడుస్తూ ఉంది. ఇక బీ స్ట్రాంగ్ అని ఇద్దరు అనుకున్నారు. ఇలా అనుకున్నామా మనం, అసలు బాండింగ్స్ ఉంటాయి ఇక్కడ, బాండింగ్స్ అయితే అని డిస్కషన్. ఆ తర్వాత దివ్యనికిత వేరే వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు, రాముతో అనుకుంటా డిస్కస్ చేసేటప్పుడు ఒక మాట అంటుంది, చాలామంది ఇక్కడికి వచ్చి 2 వారాలు కాలేదు, 3 వారాలు కాలేదు, 6 వారాలకి ఇంత సినిమానా, ఇంత ఏడుస్తున్నారు, ఇంత చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే తెలుస్తుంది,
ఈ హౌస్లో 24 గంటలు ఒక మనిషితో ఉంటే తెలుస్తుంది. ఈ హౌస్లో 24 గంటలు ఫోన్ లాంటిది ఏది లేకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక మనిషితోటే బాండింగ్ ఏర్పడితే తెలుస్తుంది, వాళ్ళు ఉంటే తెలుస్తుంది అని అంటుంది. ఈ మనిషి స్టార్టింగ్ పోయినప్పుడు నేను ఏడవను, నేను అట్లా వీటికి బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు, నాకు ఇవన్నీ అవసరం లేదు, వీడు అనవసరంగా ఏడుస్తున్నారు, అనవసరంగా జుజుబి ఏడుపులు ఇవి, తను అనవసరంగా ఏడుతుంది, ఊరికే క్రై బేబీ లేకుంది, ఇవన్నీ చెప్పింది. ఎందుకక్క మరి అంటే ఇప్పుడు నువ్వు లోపలికి పోయేటప్పుడు నువ్వు ఒకటి పట్టుకొని ఉన్నావు అంటే ఇవన్నీ జుజుబీలు ఇది అంతా డ్రామా ఉన్నది, ఊరికి నేడుస్తున్నారని చెప్పినావు. నువ్వు లోపలికి పోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత యాక్చువల్లీ నీ స్టేట్మెంట్కి నువ్వే కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసినావు. ఇప్పుడు మేము బయట ఉన్న వాళ్ళం 100 మాట్లాడతాం ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు అక్కడ పోయి. అంతెందుకు అక్కడ పోయి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన ఏమంటారు సగటు వేరే ఒపీనియన్ టెల్లర్స్ నేను ఎందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడద్దు అనుకుంటున్నా అబ్బా, ఆవేశపడి టక్కన వస్తాయి మాటలు, అందుకని చెప్పి కంట్రోల్ చేసుకున్నాం. మిగతా వాళ్ళు ఎవరైతే బిగ్ బాస్కి పోయొచ్చారో వాళ్ళు కూడా ఒపీనియన్ షేర్ చేసేటప్పుడు ఈ ఏడుపులు ఈ సీజన్లో చాలా ఎక్కువ అయిపోయినాయి, మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మరి టూ మచ్గా ఉరతా ఉన్నారు, టూ మచ్గా ఏడుస్తూ ఉన్నారు, టూ మచ్గా ఎమోషనల్గా డ్రామాటిక్గా ఫ్యామిలీ డ్రామాలు బాండింగ్స్ ఎక్కువ అయిపోయినాయి అని చెప్తున్నారు. కాబట్టి డోస్ పెరిగింది కొంచెం, పక్కా చెప్తున్నాబ్బా. 2 అంటే చాలా ఎక్కువగా డ్రామాటిక్గా అయిపోయింది, సీరియల్ రేంజ్లో పోయింది, సెంటిమెంటల్ సీరియల్ లాగా. మరి అంటే ఏ సీజన్లో కూడా ఈ రేంజ్ బాండింగ్స్, ఈ రేంజ్ ప్రేమలు, ఈ రేంజ్ అభిమానాలు, ఈ రేంజ్ ఆప్యాయతలు, ఈ రేంజ్ ఏడుపులు లేవు కదా. ఓకే వీళ్ళ ఎమోషన్ ట్రూయే కావచ్చు కానీ అంత లేవు కదా వేరే సీజన్లలో. ఈ సీజన్ మరీ ఎక్కువ ఉన్నది. కానీ ట్రోల్ చూసిరా బాబు, ఖతర్నాక్ ఉంది కదా. తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, అదే నువ్వు వస్తావన్న ఆశతో ఆ పాట వేసుకొని ఆ పాట మీదకి వెళ్ళి బర్నీ అన్న మధ్యలో పెట్టి షిరిడి సాయి సినిమాలోని పాట ఉంది కదా, ఆ పాటకి మధ్యలో ఆయన అంటే బర్నీ అన్న ఎలిమినేటెడ్ అనేది పెట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోటో ఫేస్ మాఫ్ చేసినట్టు పెడతారు కదా. అందులో అందరిది సుమన్ శెట్టి అన్నది, రాముది, ఇమాన్యుల్ది అందరూ కూడా బర్నీ అన్న వెళ్ళిపోతుంటే ఏడిచినట్టుగా పెట్టారు. భలే అనిపించింది. అది చూసారా, షేర్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో, షేర్ చేస్తారు, స్టోరీలలో పెడతా చూడరు, మంచిగా అనిపించింది. రైట్ నెక్స్ట్ దువ్వాడ మాధురి గారు ఏం చేస్తారంటే టీ పెట్టి అందరికీ ఇవ్వడము, అంటే ఫుడ్ కాడ అందరికీ తినిపించడం అవి చేస్తున్నారు, బాగా అనిపించింది. ఆ తర్వాత ఇమాన్యుల్ సంజన వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అసలు గొడవ ఏం జరిగింది అంటే బర్నీ అనగా నీకేం జరిగింది, ఎందుకు ఈరోజు పవరాస్త్ర వేరే వాళ్ళకి ఉపయోగించాల్సి వచ్చిందని డిస్కషన్ స్టార్ట్ అయింది. అంటే గొడవ ఏం లేదు, నాకు డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తాను అనుకుంటున్నా. సంజనక్క లాస్ట్ వీక్ అంతా సూపర్గా ఉంది, సూపర్గా ఆడినా అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పుకుంటుంది. అండ్ ఇంకోటి నామినేషన్ చాలా స్ట్రాంగ్గా చేసింది. ఈమె చేసిన నామినేషన్కి బర్నీ అన్న వెళ్ళిపోయాడని అనుకుంటుంది. ఇది ఫిక్స్ అయిపోయింది, నేను చేసిన నామినేషన్ వల్లనే వెళ్ళిపోయింట్రా, నేనే అంత స్ట్రాంగ్గా నామినేట్ చేసినా అని చెప్తాంది. అది కాదక్కో అని చెప్పి ఎవరన్నా కానీ వింటలేదు, ఆమె ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఇమాన్యుల్ తన వర్షన్ ఒకటి చెప్తాడు, నేను ప్రతి గొడవలో తలదూర్చను, అన్నీ నా నెత్తిన వేసుకోను, ఎందుకంటే అన్నీ నా నెత్తిన వేసుకొని అన్నింటిలో గొడవలలో నేను ఇన్వాల్వ్ అవుతాను కనుక నేను ఎప్పుడు కామెడీ చేస్తాను, నేను కామెడీ చేయడానికి టైం ఉండదు కదా, కామ్నెస్ ఉండాలి కదా, కామెడీ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి మాట్లాడాడు. కరెక్టే కదా. ఇప్పుడు ఒక కమెడియన్ అనేటోడు ప్రతి గొడవని హైలైట్ చేసుకుంటూ పోతే వాడు కామెడీ చేయలేడు. ఇప్పుడు నేను కూడా రివ్యూ చెప్పేటప్పుడు, రివ్యూ అనడం దండగబ్బా నేను చెప్పేది, నాది ఒపీనియన్ అంతే, ఒపీనియన్ కూడా కాదు, ఫన్, రోస్ట్ అని చెప్పుకోవచ్చు మనది. అయితే నేను కూడా చెప్పేటప్పుడు కొన్ని గొడవల్ని మరీ సీరియస్నెస్ని తీసుకొని మొత్తం రుద్దుకొని ఆ సీరియస్నెస్ ఇవన్నీ చెప్పాను నేను. ఎందుకు చెప్పాను, గత చెప్తే మనం కామెడీ చేయడానికి రాదు, ఆ ప్రెజర్లో పడిపోయి ఉంటాం. అప్పుడప్పుడు నేను దేనికైనా ఎమోషనల్ అయినా కానీ, దేనికైనా నేను కొంచెం కోపం వచ్చినా కానీ ఆ కోపం మీద ఎట్లా మాట్లాడతా మొత్తం సీరియస్ మోడ్లో ఉంటుంది, ఫేస్ అంతా ఇటు పెట్టి అట్లా అయిందట, ఇట్లా అయిందట, తప్పు కదా, ఇది కరెక్టే కాదు, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు కామెడీ చేయడానికి రాదు. నెత్తిలోకి తీసుకున్నాం అనుకో ఫన్ రాదు. ఆ తర్వాత ఇక్కడ సంజన ఏమంటుందంటే, ఇక్కడ టాస్క్ మాత్రమే ఆట కాదు, వ్యాలిడ్ డిస్కషన్ ఇది, ఇక్కడ టాస్క్ మాత్రమే ఆట కాదు, మనిషికి ఆట, ఇది ఫస్ట్ గుర్తుంచుకోవాలి మనం. అండ్ టాస్కులలో ఫస్ట్ వస్తే సేవ్ అయిపోతాము, టాస్కుల్లో సూపర్గా ఆడితే బెటర్ అంటారు, టాస్కులలో బాగా ఆడితే టఫ్ అయిపోతారు, ఇవన్నీ ఉండవు. అది ఇక్కడ ఓన్లీ మనిషికి మాత్రమే ఆట. బాగా చెప్పింది. ఇదివరకు కూడా ఒకసారి అన్నదబ్బా, ఇది మనిషికి ఫైట్, మనిషికి ఆట అని గుర్తుంచుకోవాలి, ఇది మనుషుల మధ్య ఆట అని చెప్పింది. బాగుంది కదా, ఇది పాట ఉందబ్బా, ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంత, ఇది బిగ్ బాస్ ఆడించే ఆట. బిగ్ బాస్ ఫిక్స్ అయ్యండి అబ్బా ఆల్రెడీ, ఒక 2-3 టాప్ 5కి.
ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చి నామినేషన్లో నిరూపించుకొని గట్టి ఫైట్ ఇస్తే కనుక అప్పుడు ఓటు బ్యాంక్ అనేది పెరిగి ఓటర్స్ అంతా తన సైడ్ తిరిగితే బాగుంటుంది. కానీ చూస్తూ ఉంటే ఏంటంటే అతను నామినేషన్లోకి రాకపోయేసరికి సేఫ్ గేమర్ అనే ముద్ర పడుతుంది. అందరితో బాగుంటున్నాడు అంటే నామినేషన్లోకి రాడు, అందరితో బాగుంటున్నాడు అంటే సేఫ్ గేమర్ కిందకి వస్తుంది. ఇట్లా సేఫ్ గేమర్ అనే ట్యాగ్ వచ్చిందనుకో విన్నర్ కంటెస్టెంట్ నుంచి చాలా దూరం పోతాడు. నాకెందుకు ఇమాన్యుల్ విన్నర్ దగ్గర నుంచి ఎంత దగ్గరికి పోయిందంటే ఇది కప్ అనుకోరి, ఇది కప్ అనుకోరి, అక్కడ ఉంది కప్పు. స్టార్టింగ్ 3 వీక్స్ ఇట్లా ఉరికిండు, వస్తున్నా అని వచ్చిండు. ఆ తర్వాత ఇప్పుడు మరీ దగ్గర దాకా వచ్చిన తర్వాత వెళుతున్నా అనుకుంటే వెనక్కి వస్తాడు. అంటే టూ మచ్. నిన్న హైపరాజీ చెప్పిన హింట్స్ని పాటించి నిన్న బర్నియాని కరెక్ట్గా చేసిండు. కానీ ఒక రైట్ మూవ్ రాంగ్ మూవ్ అంటే కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్ అవుతుంది. కానీ ఏదో ఒక మూవ్ అయితే తీసుకున్నాడు అబ్బా స్ట్రాంగ్గా. ఇక్కడ మనోడు ఏమంటాడు ఇమాన్యుల్, పర్ఫార్మెన్స్ పరంగా రాము రాథోడ్ చాలా బెటర్, అందుకని చెప్పి నేను అతనికి సపోర్ట్ చేసిన, అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ సంజన అంటది, బర్నీ అన్న అప్పుడు ఏమన్నాడు రా నిన్ను, నా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది వీళ్ళ మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వీడి మీద, అందుకని చెప్పి కెప్టెన్ కావద్దు అని అన్నాడు కదా. అంటే ఆ పాయింట్ మీదకి వెళ్ళి నువ్వు ఇయ్యలేదా అని ఇండైరెక్ట్గా అడుగుతుంది అన్నట్టు. సంజనకు చెప్తాడు అనమాట, 2 వీక్స్ ఆడలేదు కదా రాము, అతనికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు, అతనికి ఎందుకు ఇచ్చావు నువ్వు పౌరాస్త్ర అని చెప్పి అడిగింది అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ సుమన్ శెట్టి తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇంతకుముందు చెప్పిన కదా సుమన్ శెట్టి అన్న సడన్గా మా ఇద్దరిది ఒకటే బెడ్, మేము 40 రోజులుగా బెడ్ షేర్ చేసుకున్నాను బాధపడతాను కదా, ఆ బాధపడే టైం సిచ్యువేషన్. సో ఫస్ట్ డే నుంచి బెడ్మేట్ నాకు ఏదైనా నొప్పి ఉందంటే జెల్ రాసేటోడు, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే స్ప్రే కొట్టేటోడు, పెయిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేటోడు, ఎంతో జాగ్రత్తగా ఎంతో కేరింగ్గా చూసుకునేటోడు. ఈ కేరింగే తనుజకు కానీ దివ్యకు కానీ నచ్చింది. తన అనుకుంటే తన వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోవడానికి రెడీగా ఉంటాడు బర్నీ అన్న. ఆ క్వాలిటీయే వీళ్ళకి నచ్చింది. సో వాళ్ళ ఇకనే సరే ఇక్కడ దాకా వచ్చిన సుమన్ అన్న ఏం చేసిందంటే ఒక నిమిషం స్ప్రే కొట్టేవాడు అదని చెప్పిన కదా. ఆ తర్వాత తనుజ ఏడుస్తుంటే టక్కున తనుజ టాపిక్ మార్చేసి నువ్వేం చేసావు వచ్చాను, సూపర్ అన్న, అసలు నువ్వు గ్రేట్ అన్న, అసలు ఎంతమంది జనాలు నీకు ఫ్యాన్స్ అయిపోయారు, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, నువ్వేం చేసినా క్లాప్స్ కొడుతున్నారు అని మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ బర్నీ అన్న టాపిక్ వచ్చి ఆయన జెన్యున్గా మనకి కష్టం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకునేవాడు, అందుకే ఆయనని మనం అంత క్లోజ్గా ఫీల్ అయినాం. సో నేను ఇంతమంది చెప్తున్నాను కదా, అంటే తన అనుకుంటే బాగా సపోర్ట్ చేస్తాడు. అయితే నెక్స్ట్ నాన్న మిస్ యూ నాన్న, ఐ మేక్ యూ ప్రౌడ్ నాన్న అని చెప్పి మళ్ళీ అన్నది. రాము రాథోడ్ పొద్దున్న లేస్తే ఇద్దరం కలిసి వాకింగ్ ఇలా చేసేది, నాకు ఒక హగ్ ఇచ్చేటోడు, నాకు ముద్దు పెట్టేటోడు అని ఇట్లా స్టార్ట్ చేయబోగానే ఏయ్ ఆపరా ఎందుకురా ఇప్పుడు అవన్నీ అని చెప్పి తనుజ టాపిక్ అంటే ఏడవబోతుందని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయబడింది. పాపం ఒక ఎమోషనల్ వీళ్ళంతా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా బాగా బాధపడుతున్నారు. అండ్ బజ్ ప్రోమో చూసారా, బజ్ ప్రోమో కూడా ఖతర్నాక్ ఉంది కదా, ఈ బాండింగ్స్ గురించి ఫ్యామిలీ గురించి. కుటుంబం అన్నగారి కుటుంబం అనే పాట పాడిన అన్న కూడా. రైట్, నెక్స్ట్ ఇమాన్యుల్, రీతు, సంజన అండ్ డిమాండ్ పవన్ వీళ్ళు నలుగురు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే న్యాయంగా అనిపించాలి ఏదైనా చేస్తే అని ఇమాన్యుల్ చెప్తున్నాడు. కాదు మామ, న్యాయంగా అనిపించాలి, స్వార్థంగా ఆలోచించి ఒకవేళ నాకు కావాల్సిన వాళ్ళని కనుక నేను ఉంచితే ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతారు, వాళ్ళు కాకపోతే నేను పోతా అన్న సెన్స్లో చెప్తాను అన్నట్టు. న్యాయంగా చేయాలి, అందుకే నేను న్యాయంగా రాము రాథోడ్కి సపోర్ట్ చేసిన బర్నీ అన్నకి చేయలేదు అని అంటే డిమాండ్ పవన్ నుండి ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు మన ఫేవరబుల్గా ఏది ఉంటే అది ఆలోచించుకోవాలి, మనకి ఎవరైతే ఫేవరెట్స్ ఉంటారో అది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇద్దరు ఈక్వల్గా ఉంటే అనగానే రీతు అంటది ఓటింగ్లో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ అవకాశం ఇచ్చారు, లేదంటే ఆ అవకాశం అనేది మెన్షన్ చేయకపోయేది, ఏది ఈ పౌరాస్త్ర అనేది వాడడం మెన్షన్ చేయకపోయేదని రీతు అంటది. అనగానే ఓటింగ్ కాదు ఇమాన్యుల్, ఓటింగ్ ఏం కాదు, 6th వీక్ కదా, ఇప్పుడు వాడకపోతే 12వ వారంలో వాడమంటారా ఈ పౌరాస్త్రాన్ని, ఇప్పుడు అది ఫినిష్ చేయాలని వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు 12వ వారంలో పౌరాస్త్ర వాడాలి, ఈ వీక్ నువ్వు సేవ్ కావచ్చు అంటే నేను ఏం చేస్తా, ఈజీగా సేవ్ చేసుకుంటా, డైరెక్ట్గా నేను ఫినాలే వీక్ పోతా, రన్నరప్లో కూర్చుంటా, అది కాదు కదా మ్యాటర్, పవర్ వేస్ట్ అయిపోద్ది అని వాడేసినాం అంతే అని చెప్పి అంటాను. నెక్స్ట్ సంజన, మాధురి, రీతు అండ్ నిఖిల్ వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటారు. ఎందుకు గిన్నెలు కడగడం గురించి అబ్బా, ఇదేం పెద్ద ఓకే. అండ్ నిమాన్ బయట మమ్మీ, ఇక్కడ మమ్మీ ఇక్కడ సంజన ఈ టాపిక్లో గిన్నెలు కడగడం అనే టాపిక్లో ఒక మాట అంటుంది. మొన్న గిన్నెలు కడగడం మీదకి వెళ్ళి ఆయేషా పంచాయతీ చేసింది కదా, నువ్వు ఈ గిన్నె కడగలేదు ఆ గిన్నె కడగలేదు అని. అప్పుడు నేను ఆ గిన్నె కడిగేసిన కదా, కడిగేసిన తర్వాత ఆయేషా ఈమె దగ్గరకు వచ్చి చెప్పిందట, నువ్వు ఎందుకు అడిగినావు,
నేనేదో స్పేస్ తీసుకుందాం అని చెప్పి ట్రై చేస్తే నువ్వు మధ్యలో వచ్చి మొత్తం నేను ఆలోచించిందంతా వేస్ట్ చేసినావు. ఇప్పుడు నేను ఒక ప్లానింగ్ ఉంటుంది నాకు, ఆ ప్లాన్ ప్రకారంగా నేను ముందుకు పోతా, దాన్ని ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేసినావు అని చెప్పి అన్నదంట ఆయేష. అంటే రీతుతో గొడవ పెట్టుకోవడానికి ఆ గిన్నెని సాగ్గా పెట్టుకొని గొడవ పెట్టుకుంది కదా, ఆమె ప్లాన్ అంట అది. సో ఆమె ప్లాన్ చేసిన దాన్ని డిస్టర్బ్ చేసిందని చెప్పి నాకు పర్సనల్గా చెప్పింది. అది మాకు లైవ్లో కానీ ఎక్కడ కానీ టెలికాస్ట్ చేయలేదు, చేస్తే బాగుండుగా. నెక్స్ట్ కళ్యాణ్ ఒక బాటిల్లో వాటర్ నింపిండు. సుమన్ చెట్టు నన్ను పిలిచిండు. సుమన్ చెట్టు అన్న ఏదో తీసుకో అన్నాడు. తీసుకోనగానే వద్దు అన్నాడు. వద్దంటే నీకు కాదన్నా, వద్దు కాదన్నా, నీకు కాదు తనుజాకి మామూలుగా ఇచ్చేయి, నేను ఇచ్చా అని చెప్పకుండా నువ్వే ఇచ్చినట్టు ఇచ్చేసేయి ఓకేనా అని చెప్తాను. రైట్. ఏమో వీళ్ళు బాండ్, ఫ్లెక్స్ బాండ్, ఈ బంధం విడదీయందబ్బా. ఇది ఇంతే, వీళ్ళిద్దరి మధ్య ఒక అఫెక్షన్ ఉంది, ఆ అఫెక్షన్ కంటిన్యూ అవుతుంది. కానివ్వండి, వదిలేద్దాం, ఇది గాలికి వదిలేద్దాం. వాళ్ళిద్దరి మధ్య క్లారిటీ ఉంది కదా. ఈ అన్వాంటెడ్ టచెస్ అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆమెకేం ఇబ్బంది లేదు, ఆయనకేం ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరికి ఇబ్బంది లేకపోతే మనకేంది తొక్క, ఏనన్నా వరి గంగళం అని. వాళ్ళ ఇద్దరి మధ్య చాలా క్లారిటీ ఉంది. అయిపోయి అది భలే చెప్పింది. నువ్వేమో అది నా పిల్లరా అంటావు, ఆ అమ్మాయి ఏమో ఆడి పిల్లోడు రా అంటది. సరిపోయారు ఇద్దరు. యాక్చువల్లీ లైవ్లో అంటే అక్కడ ఎపిసోడ్ షూటింగ్లో తమ్ముడు అని కూడా చెప్పిండంట, తమ్ముడులాగా చూస్తుంది నిన్ను అని చెప్పి చెప్పిండంట. రైట్. నెక్స్ట్ తనుజ ఇక్కడ మాధురితో యాక్చువల్లీ ఏమో అంటారు చూడు, కింగ్ లాంటి, అంటే మనకి ఈ సినిమా ఉంటుంది వర్షన్ సినిమాలో గోపిచంద్ గారి డైలాగు, ఏముందిరా మీ ఏముంది మీ ఆడోళ్ళల్లో కింగ్ లాంటి మోగాడిని కూడా కొంగుకేసి కట్టేసుకుంటారు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఆ టైప్లో మాధురి అనే టఫెస్ట్ పర్సనాలిటీ, అటువంటి పర్సనాలిటీని, అంటే ఇక్కడ వైఫ్ అబ్బాయిలు అమ్మాయిలు అని కాదు కానీ అంత టఫెస్ట్ పర్సనాలిటీని తనుజ సింపుల్గా, ఏయ్ అరవక ఎందుకు అరుస్తున్నావు నువ్వు, అరవద్దని చెప్పానా, నేను అరిస్తే నీతో మాట్లాడి చెప్తున్నా, ప్రామిస్ అయ్యి అరవనని ప్రామిస్ అంటే, ఒరే నేను అరుస్తాను రా, నాకు అలవాటు రా, నేను అరుస్తా కానీ నేను నీ మనసుగా నొప్పిస్తే కనుక నేను సారీ చెప్తా ఓకేనా, సారీ నేను అరవకుండా ఉండలేనురా అని చెప్పి టఫ్గా ఉన్న మాధురిని చపక్కని పట్టేసుకుందబ్బా తనుజ. భలే అసలు, అంటే ప్రేమతో గెలిచి పడేసింది. ఎట్లాంటి తెలుసా, వచ్చి కూర్చుంటుంది, అది రా నువ్వు ఇట్లా కూర్చో అంటే కూర్చుంటుంది, మాట్లాడంటే మాట్లాడితే, లేదంటే లేదు, అరవద్దంటే అరవదు. అట్లా చేసిందబ్బా 1 వీక్లా. అసలు తనుజ దగ్గర ఏదో పవర్ ఉందబ్బా, హిప్నటిజం. నిజం చెప్తానా, ఆమె దగ్గరికి వచ్చారనుకో ఆయనే ఉండిపోతారు. అది ఇమాన్యులే కావచ్చు, కళ్యాణే కావచ్చు, భరణియే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. ఆమె కోసం ఆమె దగ్గర వచ్చి 10 నిమిషాలు మాట్లాడిన, గట్టిగా మాట్లాడారనుకో ఆమెకు అతుక్కుపోతారు అంతే. ఒక అయస్కాంతం పెట్టుకుని వచ్చింది, టపా 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 అని అందరూ అతుకుతారు. ఆమెను గెలిపించడానికి, ఆమెకు సపోర్ట్ చేయడానికి అందరూ తనలాడతారు. ఇప్పుడు చూడు దివ్య నిఖిత కూడా తనుజని గెలిపించడానికి ట్రై చేసింది. తనుజ అంటే నచ్చదు, కానీ తనుజని గెలిపించడానికి ట్రై చేసిందా లేదా, ఆ పూల్ టాస్క్లో ఇండైరెక్ట్గా రీతుకు సపోర్ట్ చేస్తున్నట్టే, కానీ తనుజని ఆపలేదు కదా. తనుజ దగ్గర ఒక పాజిటివ్ ఆరా ఉందబ్బా, అది దేవుని దయ, ఆమెకి అట్లా ఉంది అంతే. ఆమెకి అందరు అట్రాక్ట్ అవుతారు, ఆమెకి అందరూ పాజిటివ్గా ఉంటారు. మాధురి ఇది కొమ్ములు తిరిగిన రంకెలెత్తుతున్న కైండ్ ఆఫ్ పర్సన్ కూడా, అసలు పర్సన్ కూడా చపక్కన ఆమె దగ్గరికి రాగానే, నరసింహ సినిమా కదా 2-3 సీన్లు ఉంటాయి అబ్బా నరసింహల, శూలను చూస్తే ఆగిపోతుంది చూడు, ఆ టైప్లో తనుజని చూస్తే ఆగిపోయింది. చాలా ఉన్నాయి కంపారిజన్స్, కానీ చెప్పడానికి ఇబ్బందిగా ఉందని చెప్తున్నాను. కానీ టోటల్గా తనుజ చెప్తే ఇంటది అంతే. అరవకు, నేను ప్రేమగా పిలిస్తేనే వస్తా, ప్రేమగా తీసుకెళ్తేనే వస్తా దా అని చెప్పి అరుస్తే కావాలని అరుస్తానే, నా వల్ల కాదే అని చెప్పి ఆమె మనిషికి 1-2 ముద్దులు పెడుతుంది. పెరగన్న కలిపి పెడుతుంది. ఇక్కడ అదొకటి చూపించారు. ఆ తర్వాత మాధురి తనుజ మాట్లాడుకునేది చూపించారు. అదే మాధురి తనుజ కలిసి ఏదైనా మాట్లాడుకుంటారంటే కట్టు, మళ్ళీ ఇంకొక చూపిస్తారు, కట్టు, మళ్ళీ ఇంకొక చూపిస్తారు, కట్టు. ఆమెకి చూపించిన వీడియోకి ఈమె ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది అని మనం కింద మీద అవుతుంటాం కదా, అవన్నీ చూపించారు మనకు బిగ్ బాస్. కట్టు. నెక్స్ట్ సంజన, రీతు, రమ్య మోక్ష, ఇమాన్యుయల్ వీళ్ళందరూ కలిసి అక్కడ గౌరవ్ బాబుకి బర్త్డేకి సంబంధించింది ఏదో అడవిడి చేస్తారు, మొత్తానికి బర్త్డే జరిపిస్తారు. ఈమెకి అయితే ఫుడ్ వస్తూనే ఉందబ్బా. రమ్య రాత్రి అయితే తినబుద్ధి అవుతుందట ఆమెకి, అందుకే కొంచెం ఆర్డర్ పెట్టుకుంది. అండ్ పావు బాజీ ఉందట, ఇంకేదో ఉందట, రకరకాల ఫుడ్స్ ఆర్డర్ పెడుతూనే ఉన్నారు. ఇమాన్యుయల్ అక్కడ బోల్ దొమ్ముతూ ఉంటాడు, అక్కడ రీతు ఉంటుంది పక్కన. ఇదే బళ్ళు ఓడలు బల్లవుడు అంటే మొత్తం మారిపోయినాయి అబ్బా.
అసలు ఏం జరుగుతుందో కూడా మనం ప్రిడిక్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం అంటే రీతు ఉంటుంది. నేను ప్రిడిక్ట్ చేశాను, భరణి ఎలిమినేట్ అయితే నేను ప్రిడిక్ట్ చేసిన అంటది. ఇక సంజన ఉండి నేను రాము కానీ భరణి కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని నేను ప్రిడిక్ట్ చేసిన అంటుంది. అవునా, అయిపోయిన తర్వాత చెప్తారేమో క్రెడిట్ వేసుకోవడానికి. ఈ వీక్ ఆయన ఆడిన దాన్ని బట్టి, లాస్ట్ వీక్ ఆయన దాన్ని బట్టి చూస్తే నేను ప్రిడిక్ట్ చేసిన అని చెప్పి రీతు అంటుంది. లాస్ట్ వీక్ అంటే భరణి అన్న ఆడిన విధానం కానీ ఈ వీక్ చూసిన దాన్ని బట్టి కానీ చూస్తే ఆయన ఎలిమినేట్ అవుతాడని మీకు గెస్ చేసిందట. నెక్స్ట్ గౌరవ్ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. బాడీ ఉంది బుద్ధి లేదు నీకు అని చెప్పి గౌరవ్ నిఖిల్ని ఫన్ చేస్తున్నాడు, జోక్ నవ్వాలి. ఆ తర్వాత రీతు ఉండి ఏ ఆట అయినా నా దరిద్రం బాగాలేదు. యా, రీతు నిఖిల్కి చెప్తుంది తన ఆట గురించి. నేను చాలా బాగా ఆడతా, నా దరిద్రానికి ఆటలలో ఓడిపోతా కానీ నేను నా 100% ఇస్తాను. నేను ఏ జరిగినా గివ్ అప్ అయితే ఇవ్వను. నేను ఎక్కడ ఏ టాస్క్లో కూడా గివ్ అప్ వేయలే, 100% ఇచ్చిన. నా దరిద్రానికి అది విన్నర్ కాలేకపోయినా అంతే ప్రతి టాస్క్లో అని చెప్పి అంటుంది. నిజమే, వాస్తవమే, కానీ 100% ఇస్తుంది రీతు. ఏమని అనుకోరు, 100% ఇస్తుంది టాస్కులలో. నెక్స్ట్ రమ్య మోక్ష సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏమంటారంటే కెప్టెన్ పేరుకి రెస్ట్. కెప్టెన్ అంటే పేరుకే రెస్ట్ కదా అన్న, కానీ మెంటల్ టెన్షన్స్ బాగుంటాయి కదా, ఎవరు ఏం చేసినా చేయకపోయినా మీకే కదా వచ్చి పడేది అని డిస్కషన్ చేస్తున్నారు. నేను చేయనా అమ్మ, నేను కటింగ్ చేయాలా అమ్మ, బిగ్ బాష్ హెల్ప్ చేయొచ్చా అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బాగా చేస్తాడు, హెల్ప్ బాగా చేస్తాడు. కిచెన్లో కానీ ఎక్కడ కానీ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా వచ్చి అస్సలు నిర్మోహమాటంగా తక్కువ అనుకోకుండా చిన్నబుచ్చుకోకుండా ఖచ్చితంగా ఏ పని చెప్పినా చేస్తూ ఉంటాడు. వెరీ నైస్ పర్సన్ బిగ్ బాష్. యా, ఆ తర్వాత క్యాప్టెన్ ఇంకో క్యాప్టెన్ గురించి ఆయన పేరేంటో ఉండే నాకు గుర్తు రావట్లేదు అని ఒకసారి మధ్యలో మాధురి అంటది. అనగానే నాకు కూడా గుర్తులేదమ్మా అంటాడు. నెక్స్ట్ ఇటు మాధురి అటు రమ్య వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నువ్వు మ్యానిపులేటర్ అంటే బాగా హట్ అయినట్టున్నావు, ఫీల్ అయినట్టున్నావు కదా అని అడుగుతుంది. అదే మన హైపర్ అది మ్యానిపులేటర్. అసలు మ్యానిపులేషన్ అంటే ఏంటో తెలియని రాముని పట్టుకుని నువ్వు మ్యానిపులేటర్ అన్నావు చూడు, అది అద్భుతం. కానీ అసలు మ్యానిపులేటర్ నువ్వే, అందరినీ మ్యానిపులేట్ చేసేది నువ్వే అనగానే థ్యాంక్ యూ అంటది కదా, థ్యాంక్ యూ అంటది. సో దాని గురించి డిస్కషన్ అన్నట్టు. ఏంది ఫీల్ అయినావు అంటే అంటే అవును అట్లా అన్నాడు, అవునా నిజమా నేను ఇట్లా అన్నా అంటే అవును అని ఆయన అన్నాడు, అందుకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని అన్నా అంతే అని అంటుంది. నెక్స్ట్ రాము రాథోడు సంజన సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హైలైట్ ఏంటంటే ఈ గ్యాప్లో రమ్య మోక్ష సుమన్ శెట్టి అన్న పోయి అమ్మ గోంగూర పచ్చడి చెప్పమ్మా, గోంగూర పచ్చడి బిగ్ బాస్కి ఆర్డర్ ఇల్లు ఈమె చెప్తుంది, నాకు గోంగూర పచ్చడి రొయ్యలు, అన్నకి ఓన్లీ ప్లెయిన్ గోంగూర పచ్చడి, గోంగూర తొక్కు అది పంపించండి ఓకేనా రైట్ అని చెప్తాను. ఎక్కువ వద్దు, ఇక్కడే ఒక మాట ఉంటుంది అబ్బా, కరెక్ట్గా ఎడిట్ చేయలేదు, యాక్చువల్లీ ఎడిట్ చేయాలి. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకేదో ఉంది కదా అక్కడ గోల్డ్ డ్రాప్, వాళ్ళు స్పాన్సర్స్ కదా, ఆ డబ్బా తీసుకొని పోస్తూ సన్ఫ్లవర్ ఆయిల్ వెరీ చీప్ చే అంటది. ఎడిటర్ మామ చూసుకోబల్లా వేస్తారు, నేను తిడతారు. అక్కడ నూనె ఉంది, ఆ నూనె వాళ్ళకి స్పాన్సరు, అట్లా ఆ నూనెని పట్టుకుని వెరీ చీప్ అని అంటే మొత్తం బొమ్మ మారిపోద్ది, ప్రమోషన్ పోతుంది. సరే పికిల్స్ టాపిక్ వచ్చింది కాబట్టి మన పికిల్స్ గురించి కూడా చెప్తా. నేను అతిశయోక్తి కాదు, ఓవర్ యాక్షన్ చేసినట్టు కాదు, చెప్పుకోవడం కాదు, నిజంగా చెప్తున్నా మన పికిల్స్ టేస్ట్ బాగుంటాయని ఒకరికి 100 కాంప్లిమెంట్స్ వస్తాయి. ఈవెన్ నిన్న మొన్న ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా అన్న మటన్ పికిల్ బాగుంది, చికెన్ పికిల్ బాగుంది, సపరేట్ చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు, పాజిటివ్ ఒపీనియన్స్, పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. అది అందుకే నేను ఎక్కువ ప్రమోట్ చేసుకోక్కర్లేదు, జస్ట్ మీరే ఆర్డర్ పెడతా ఉంటారు, అవి వస్తూనే ఉంటాయి, మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూగా కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. అది స్పెసిఫిక్గా మనం చెప్తేనే వస్తాయి అనే సిచ్యువేషన్ లేదు, చెప్పకపోయినా వస్తున్నాయి, రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఒకరికొకరు మౌత్ పబ్లిసిటీ ద్వారా వస్తున్నాయి, ఆర్డర్స్ అయితే వస్తుంటాయి. మీరు కూడా ఇంతవరకు టేస్ట్ చేయకపోతే జస్ట్ ఒక పావు కిలో ఆర్డర్ పెట్టుకోండి, టేస్ట్ చేసి నచ్చితేనే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి. నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, వెజ్ పికిల్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి. ఒకసారి చూడండి www.swatipickles.com కనబడుతుందా పైన, బ్లర్ ఉందా? రైట్. నెక్స్ట్ గౌరవ్, అక్కడ ఎవరున్నారు, తనుజ ఉంది. తెలుగు నేర్చుకోండి, అందరూ తెలుగు మాట్లాడండి, తెలుగు మిస్ అవుతుంది కొంచెం, తెలుగు అందరూ మాట్లాడాలి అని చెప్తాడు. పోయమ్మ. నెక్స్ట్ మాధురి తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి మళ్ళీ ట్రై చేస్తారు, కళ్యాణ్కి రమ్మంటారు, అతను వచ్చేలోపు మళ్ళీ ఏదో డిస్కషన్ వస్తుంది, వేరే కాడికి పోతారు, అది మళ్ళీ కట్. రీతు డిమాండ్ పవన్
లవ్వా అని అడుగుతారు. ఇక్కడ మాధురి తనుజ పిలిచి మీ ఇద్దరిది లవ్వేనా అని అడుగుతారు. లవ్వేనా అని అడిగితే ఏయ్ లవ్వా, లవ్ కాదు ఫ్రెండ్సే మేము అంతే, ఎవరు చెప్పారు లవ్ అని, లవ్ గివ్ ఏం లేవు అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడతారు. చాలా క్లారిటీగా ఉన్నారు, లవ్వులు గివ్వులు కొవ్వులు ఏం లేవు, ఊరికనే తమాషా. రైట్, నెక్స్ట్ సుమన్ అన్న. సుమన్ అన్న తప్ప ఇంకెవరిని పిలుచుకున్నా ఫుడ్ దొరికా ఇదేంటి చెప్తా పడరు. రమ్య మోక్ష సుమన్ అన్న పెట్టుకోకుండా ఇంకెవరన్నా పెట్టుకుంటే అందరికి ఫుడ్ దొరికేదట, ఎందుకంటే దొంగతనంగా అందరు సప్లై చేసేటోళ్ళు కదా అని. ఆ తర్వాత తనుజ, నేను అరుస్తా నా మాట కరకు. ఇక్కడ మాధురి చెప్తున్నాడు, నా మాట కరకు కానీ నా మనసు కాదు, నేను చాలా సాఫ్ట్ పర్సన్నే, నేను ఎమోషనల్ అయితే కనుక చాలా ఎమోషనల్ అయితే, మీరు అందరూ ఎమోషనల్ అవుతుంటే నాకు చాలా అది అనిపిస్తుంది, ఒకవేళ నేను ఎమోషనల్ అయితే చాలా వేరే రేంజ్ ఉంటుంది, అంటే ఘోరంగా ఎక్కెడుతుంది కావచ్చు. ఆ తర్వాత సంజన, కళ్యాణ్, రాము రాథోడ్ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ ప్రాంక్స్ అనేది ఇక్కడ సాయి చెప్తాడు అన్నట్టు, ఇటు పక్కన సాయి ఉంటాడు, అక్కడ సంజనకు ఉంటుంది. ఈ ప్రాంక్స్ అనేది బాగా నెగిటివ్గా పోయినాయి. స్టార్టింగ్లో ప్రాంక్స్ అనేది ఇక్కడ దాకా పోతే గ్రాఫ్ అంతా పడిపోవడానికి అదే ప్రాంక్స్ కారణమైన అనగానే సంజన హట్ అవుతుంది. నేను దేనికి భయం పడను, ఒక్కరోజు అందరూ పోవాల్సిందే, ఇక్కడే ఉండిపోయేదేం కాదు, అందరికీ ట్రోఫీ కావాలనే వచ్చారు, బట్ భయపడే క్యారెక్టర్ అయితే నాది కాదు, బెదిరిస్తే కూడా భయపడను అని చెప్పి చెప్తా ఉంటుంది. ఎందుకు ఏమే సాయి నామినేట్ చేసినా చెప్తుంది. ఏమైనా నచ్చలేదు ఎందుకు ఆయన చెప్తా అంటే. సాయి అండ్ నిఖిల్ అండ్ రీతు వీళ్ళు ముగ్గురు కూర్చుని ఉంటారు. బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా అదైనాయి ఇక్కడ. సరే అని చెప్పి ఇక్కడనే కేక్ కటింగ్ గురించి పోతారు. సరే, నెక్స్ట్ హైపరాది గురించి మాట్లాడుకునేది చెప్పేసిన కదా ఆల్రెడీ, అదొకటి జరిగింది. ఆ తర్వాత గౌరవ్కి కేక్ కటింగ్లు. రాము రాథోడ్, రమ్య వీళ్ళిద్దరు ఏదో బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు, వీళ్ళిద్దరిది ఏదన్నా కొత్తగా మనం చూడబోతున్నామా అన్న ఫీల్ వచ్చింది. రైట్, గౌరవ్ టాపిక్ మాట్లాడిర్రు, గౌరవ్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడిర్రు. ఆ తర్వాత ఎందుకు డల్గా ఉన్నామంటే అమ్మ గుర్తొస్తుంది, ఖాళీగా ఉంటే చాలా అమ్మ గుర్తొస్తుంది అని కొంచెం డల్గా ఉంటుంది మనిషి. ఇక్కడ 2 వారాల దాకా అదే ఫీలింగ్లో ఉంటాం. మనం 2 వారాలు దాటితే కనుక మనం ఇక టాస్క్ మీద ఫోకస్ పెడతా ఉంటాం. ఇక్కడ గొడవలు, ఇక్కడ పంచాయతీలు ఎలా పోతూ ఉంటాం. వర్క్లో ఉంటే ఏం గుర్తురాదు, టాస్కులలో ఉంటే కూడా గుర్తురాదు. అవి లేకపోతే మనకు బాగా గుర్తొస్తుంది ఫ్యామిలీ. 2 వీక్స్ దాకా కొంచెం ఇట్లా ఇబ్బందిగా ఉంటుంది, ఆ తర్వాత సెట్ అవుతుంది. ఒక్కరే ఉంటే కనుక నాకు అలవాటు, నేను సోలోగా ఉండడం, నేను సోలోగానే ఉంటాను, ఉంటే నాకు బోర్ కొట్టదు. కానీ చాలామందికి సోలోగా ఉండడం ఇష్టం ఉండదు కదా అని డిస్కస్ చేస్తుంటారు. బాగా క్లోజ్గానే ఉంటారు వాళ్ళిద్దరు, ఏదో ఫ్రెండ్లీ వైబ్ అయితే వస్తుందబ్బా, చూడాలి ఏం జరుగుతుందో. ఆ తర్వాత ఇమాన్యుల్, సంజన వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏం చెప్పారు అనే టాపిక్ అదే, ఒక ఎగ్గుకి గ్రాఫ్ పోయింది, 7 eggs తిన్నప్పుడు గ్రాఫ్ కిందికి పోయింది అని చెప్తుంటే రీతు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మీరు ఇదివరకు లాగా ఫ్రంట్ ఫుట్లో ఆడతలేరు, వెనకాల ఉంటున్నారు, వేరే వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నారు, ఆ టైప్లో ఆడుతున్నారు, అది కరెక్ట్గా లేదు మీకు అని అంటే, ఏం చెప్పావు, నేను 7 గుడ్లు తిన్నది కూడా ప్రాంకే కదా, బాగానే ఉంది కదా, నవ్వారు కదా అంటే, ఎవరు నవ్వారు, ఎవరిని చేశారు అంటే, నేను 5 గుడ్లు వాపస్ ఇచ్చాను కదా, అదంతా ఏం బాగా జరగలేదు. అసలు మీరు ఆ 7 గుడ్లు దొంగతనం చేసినప్పుడు ఎవరైనా రియాక్ట్ అయ్యారా, మీరే అని తెలిసిన ఎవరైనా పట్టించుకున్నారు, అసలు పట్టించుకోలేదు. మీకు అర్థమవుతుందా అది అంటే, అది సూపర్గా పోయింది కదా, ప్రాంక్ బాగానే ఉంది అంటే, ప్రాంక్ కాదు అది, ఎవరు పట్టించుకోలేదంటే ఆమెకి అర్థమవుతలేదు. రైట్, నెక్స్ట్ రీతు అండ్ ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటారు. అరే మళ్ళీ ఇది ఒక టాపిక్ వస్తుంది ఓకే అంటే, ఇవన్నీ కట్ షార్ట్స్ అన్నట్టు. అక్కడ ఏదో డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మధ్యలోకి వెళ్ళి చూపిస్తారు. ఆ డిస్కషన్ ఏంటంటే, రీతు ఏమంటుంది, అరే నేను కూడా ఓటు వేశానరా, క్యాప్టెన్ అయినావు, ఊరికనే కాలేదు, కానీ అది నేను చేసింది మాత్రం తవ్వి భూమి లోపల పెట్టి దాని మీద మట్టేసి కప్పేసిర్రు అని చెప్తుంది. ఏం లేదు, ప్రతి ఒక్కరు అంటే నాగార్జున గారు కానీ ఇంకేదైనా సిచ్యువేషన్లో కానీ బిగ్ బాస్ కానీ ఏమంటాడు, ఎవరైతే నిన్ను క్యాప్టెన్ నుంచి తీసేసారో వాళ్ళ ముందు క్యాప్టెన్గా అయ్యి నిల్చున్నావు, ఎవరైతే నీకు అంటే నువ్వు నాట్ వర్తి అని చెప్పిర్రో, ఎవరైతే నువ్వు వరస్ట్ కంటెస్టెంట్ అన్నారో వాళ్ళ త్రూయే నువ్వు బ్యాండ్ పెట్టుకున్నావు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు కదా. దాని మీదకి వెళ్ళి రీతు అంటుంది అన్నట్టు, అంటే నీకు ఎవరైతే క్యాప్టెన్సీ నుంచి తప్పించారో వాళ్ళకే నువ్వు బ్లాక్ బ్యాడ్జ్ పెట్టినావు నాగార్జున గారు అన్నందుకు ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, అరే నేను కూడా ఓటేస్తేనే నువ్వు క్యాప్టెన్ అయినవురా, అర్థమైందా, దాన్ని మాత్రం తవ్వి లోపల పెట్టి మట్టేసి కప్పేస్తే ఎట్లరా. అది బీబీ టీం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది అంతే, అంటే నాగార్జున గారితో మాట్లాడిస్తుంది. అండ్ నెక్స్ట్ మాధురి అండ్ తనుజ, సుమనన్న వాళ్ళ మిస్సెస్ వీడియో బయట వచ్చింది, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ మిస్సెస్ చాలా బాగుందన్న, మీ వైఫ్ చాలా అందంగా ఉన్నారు అని అంటే, పక్క నుండి మాధురి ఎక్కండి, లేదులే సుమనన్న అంత అందంగా అయితే లేదు, సుమనన్నే అందగాడు, సుమనన్నే సూపర్, సుమనన్నే తోపు అని చెప్పి ఇట్లా చెప్తుంటే, లేదు చాలా అందంగా ఉందని తనుజ, అట్లా బాగున్నారు. రైట్, నెక్స్ట్ ఇమాన్యుల్, సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమంటారంటే, ఇక్కడ ఉన్నదంతా కూడా అద్దంలా కనబడుతుంది జనాలకి, మొహమాట పడితే కనుక మనం బయటకి పోతాం, అది మాత్రం గుర్తుంచుకోవాలి అని చెప్పి సంజనక చెప్తుంది అన్నట్టు. లాస్ట్ వీక్ సేఫ్ ప్లే
ఆడాలి కదా, నేనైతే సేఫ్ ప్లే ఆడలేదు కదా, ఫ్రంట్ ఫుట్లో ఉండి ఆడినా కదా. సో కావాలంటే నా నామినేషన్స్ ఎట్లా జరిగినాయి చూసినావు కదా, నా నామినేషన్ చేసిన వాళ్ళే వెళ్ళిపోయారు అన్న సెన్స్ మీకు ఉందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ రౌండ్ డిస్కషన్స్ క్లోజ్ చేయబోతున్నాం, అంతేనా? రెండే. నెక్స్ట్ యా, తనుజ బయట కూర్చుంది, ఒక్కతే కూర్చుండి ఆలోచిస్తుంటే అక్కడ దివ్యనికిత వచ్చింది. అక్కడనే కళ్యాణ్ వచ్చిండు, ఫుడ్ పట్టుకొని వచ్చి ఇక అందరు తింటున్నారు. ఇక దివ్యనికిత మళ్ళీ ఏడిచింది. ఏడవగానే అక్కడికి మాధురి వచ్చేసి ఎందుకు ఏడుస్తున్నారు, ఏడవద్దు అని చెప్పడము. ఆ తర్వాత ఆయనకి ఫుడ్ ఏది ఉన్నా కానీ షేర్ చేసేదాన్ని, అది గుర్తొచ్చి ఏడుస్తున్నాను అంటుంది. అనగానే నాకు షేర్ చేయని చెప్పి మాధురి తీసుకుంటుంది. నాకు షేర్ చేయని ఇస్తుంది, తీసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడక, ఏడవద్దు, వదిలే ఇట్లాంటివన్నీ ఓకేనా అని చెప్పి ధైర్యం చెప్తారు. అక్కడ తనుజ కూడా వస్తుంది. ఇక తనుజ ఇప్పుడు నాన్న పోయి అమ్మ వచ్చి డామ్ వీళ్ళకి ముగ్గురికి ఒక బాండ్ ఏర్పడుతుంది. ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సుమన్ అన్న చాలా పాజిటివ్ అయ్యాడు బయట, అది అర్థం చేసుకోవాలి. 5 వీక్స్ వరకు డోకా లేదని టచ్ చేయడానికి కూడా కుదరదు అనగానే సుమన్ అన్న వస్తాడు అక్కడికి. రాగానే ఏం మాట్లాడుతున్నారంటే, నీకు ఫుల్ ఫ్యాన్ అయిపోయారన్న బయట, ఫుల్ జనాలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది, అది అర్థమవుతుంది అని చెప్తారు. ఆ తర్వాత గౌరవ్ అందరూ తెలుగు మర్చిపోతుంది, ఉంది అంది అన్నీ మిక్స్ అవుతుంది అని చెప్తాడు. రైట్. నెక్స్ట్ సుమన్ శెట్టి అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నాకు అర్థం కావట్లేదు, అసలు షాక్లో ఉన్నా నేను, అసలు ఆయన ఎలా వెళ్ళిపోతాడు నాకు అది అర్థం కావట్లేదు, అసలు పవన్ సేవ్ అవ్వగానే షాక్ అయినా నేను. యాక్చువల్గా నేను పవన్ లేదంటే రాము మేమే ఎలిమినేట్ అవుతాం అనుకున్నాం, కానీ ఆయన ఎలిమినేట్ అవుతాడు అని అనుకోలేదు. మేబీ సీక్రెట్ రూమ్ అయి ఉండొచ్చు అని చెప్పి అంటారు. ఎవరు సుమన్ శెట్టి అంటే, నేను ఊహలో కూడా ఊహించలేదు, కల్లో కూడా అనుకోలేదు ఆయన వెళ్ళిపోతాడు నేను ఉంటానని అని చెప్పి అంటారు. సీక్రెట్ రూమ్ అయి ఉంటుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. 4 వారాలుగా ఎందుకు ఇంతమంది చెప్పిన 4 వారాలకి 6 వారాలకి ఎందుకు ఇంత ఫీల్ అవుతారో, డ్రామాటిక్ చేస్తారు అని అంటే, ఇక్కడ 24/7 ఫోన్ లేకుండా మనుషుల మధ్య బంధాలతో ఉంటే ఆటోమేటిక్ ఇది ఇలానే ఉంటుంది అని చెప్పి ఈ డిస్కషన్ చేస్తారు. ఇక లాస్ట్లో మళ్ళీ మనకి కేటీఎం బ్యాచ్ కనబడుతుంది. అదే కళ్యాణ్, తనుజ, మాధురి వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతారో అర్థమయ్యేలోపే అది కట్ అయిపోతుంది. సో ఇది నిన్న రాత్రి ఉన్న ముచ్చట్లు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అన్ని డిస్కషన్స్ మ్యాక్సిమం కవర్ చేసిన. ఇది మ్యాటర్. ఓకేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. హ్యావ్ ఏ సేఫ్ దీపావళి పండుగ. ఉంటా.